హలో అండి అందరికీ. ఈవినింగ్ 5:30 అవుతుంది. నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. మా పిల్లలు ఇక్కడ రాస్తున్నారు. బుక్ పెన్ను దొరికిందంటే వాళ్ళకి రాయడమే పని. మేమందరం అయితే పొలంలో కూర్చొని ఉన్నాము. అసలే రేపు ఎలక్షన్ కదా, ఎవరు గెలుస్తారో ఏంటి అనే ఆలోచన అయితే చేస్తున్నారు ఇక్కడ అందరూ. ఇంకా ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇది. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఎదురుగానే కొంచెం స్థలంలో అయితే మట్టి అయితే పూర్తి చేసేసి పొలంలో మొక్కలు అయితే పెట్టారు. మొక్క వచ్చేసి ఒక్కో మొక్క వచ్చేసి 1500 అట్లా పడింది. మామిడి చెట్లు, సపోటా చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ పెట్టారు. ఇక్కడ 1500 పెట్టి మామిడి చెట్టు పెట్టారు. కాయలు అయితే కాసేస్తుంది. ఈ సంవత్సరం అయితే పచ్చడి కూడా పట్టేశారు. ఇంకా ఈ సంవత్సరం కొనే పని లేదు. పచ్చడి కాయలు ఈ చెట్టు నుంచే తీసి పెట్టేశారు పచ్చడి. ఇంకా నిమ్మకాయలు, ఇది వచ్చేసి నిమ్మ చెట్టు, ఇది ఇంకా కాయలు కాయట్లేదు. ఇంకా అటు వచ్చేసి బొప్పాసి చెట్టు ఉంది, అది కాయలు అయితే కొన్నాయి దానికి. ఇది వచ్చేసి మామిడి చెట్టు, ఇంకా చిన్నదేను, ఇదైతే పెద్దది కూడా అవ్వలేదు. ఇటు వచ్చేసరికి సపోటా చెట్టు. ఇటు సపోటా చెట్టుకి వచ్చేసి ఇప్పుడే పిందెలు అయితే పడుతున్నాయి. అంత పిందెలు అయితే ఇంకా పెద్దది కూడా అవ్వలేదు. అది కొంచెం పిందెలు అయితే ఉన్నాయి. ఇంకా పిందెలు పడుతున్నాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకా అటు వచ్చేసి జామ చెట్టు ఉంది. అక్కడ జామ చెట్టుకి కాయలు అయితే పెద్దగా ఉండేవి. ఈ సంవత్సరం అసలు దిష్టి తగిలిందంట. అసలు ఒక్క కాయ కూడా లేదు. అసలు తయారైన ఒక్క కాయ ఉంది, అది కూడా ఎంతో చిన్నగా ఉంది. అసలు మామూలుగా సైజ్ వచ్చి చాలా పెద్దది. అది దిష్టి తగిలి మామూలుగా చిన్నగా అయిపోయింది. ఇంకా ఇవేనండి చెట్లు. మేమైతే పొలంలో ఉన్నాం, అందరం అయితే కూర్చొని ఉన్నాము. రేపు ఎలక్షన్స్ ఎలాగో ఏంటి, ఎవరు గెలుస్తారో ఏంటి అని మాట్లాడుకుంటున్నారు. గేదెలు కూడా వెళ్తున్నాయి. మేమందరం పొలంలోనే ఉంటాం. కొంచెం ఖాళీ దొరికిందంటే ఇంకా ప్రశాంతంగా వాతావరణం. అటు వచ్చేసి ఆవులు కూడా ఉన్నాయి కానీ కనపడతలేదు. ప్లీజ్